కర్నూలు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఒకే రోజు ఒకే జిల్లాలో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. కోడుమూరు ఎమిగనూరు సెగ్మెంట్లో జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తుంటే చంద్రబాబు బనగాపల్లిలో ప్రచారం చేస్తున్నారు. ఇద్దరి ఎన్నికల ప్రచారానికి మధ్య 100 నుంచి 150 కిలోమీటర్ల దూరమే ఉంది. దీంతో జిల్లా రాజకీయాల్లో అటెన్షన్ నెలకొంది. వైసీపీ టీడీపీ పోటాపోటీ ప్రచారం పొలిటికల్ టెంపరేచర్ గా పెంచేసింది. కర్నూలు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఒకే రోజు ఒకే జిల్లాలో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. కర్నూలు జిల్లాకు సంబంధించి చూస్తే ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమిగనూరులో పర్యటిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కూడా బనగానపల్లిలో పర్యటిస్తున్నారు. ఇద్దరు అధికార పార్టీ ప్రతిపక్ష నేతలు, ఇద్దరు నేతలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండడంతో అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మారే పరిస్థితి కనపడుతుంది. నిన్నటి రోజు చూస్తే వైసీపీ నుంచి కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు టీడీపీలో చేరగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పెంచికలపాడు నుంచి రోడ్ షోలో బయలుదేరుతున్నామనే గొనగొండకు చెందిన మాజీ ఎంపీపీలు, సర్పంచులు ఇక్కడ కూడా వైసీపీ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. ఇదే నేపథ్యంలో ఇరు పార్టీల నుంచి ఒకరి పార్టీ నుంచి ఇంకొకరి పార్టీ వైపు పోవడంతో జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పెంచికలపాడు నుంచి ఉదయం 9:30 గంటలకు బయలుదేరాడు. ప్రస్తుతం ఆయన గొనగొండ మీదుగా ఎమిగనూరుకు సాయంత్రం 4 గంటలకు చేరుకొని అక్కడ మేము సిద్ధం బహిరంగ బస్సు యాత్రకు సంబంధించి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభలో సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రసంగిస్తారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు బనగానపల్లిలో ఉదయం పెట్రోల్ బంక్ కూడల్లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన పాల్గొన్న సభలో కూడా ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ప్రధానంగా మద్యం క్వార్టర్ బాటిల్ అనూహ్యంగా రేటు పెంచి పేద ప్రజలు కడుపు కొడుతున్నారని, జలగలా పీడిస్తున్నారని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా రోడ్ షోలో ఆద్యంతం పర్యటించేంత సేపు చంద్రబాబును టార్గెట్ చేస్తా ఆరోపణలు చేశారు. ప్రస్తుతం సిద్ధం బహిరంగ సభ నుంచి బస్సులు కూడా భారీ ఎత్తున బయలుదేరారు. కేవలం రాయలసీమలోనే 8 జిల్లాలు కూడా మొత్తం జనాలంతా కుప్పము తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బస్సులలో జనాలు తరలించిన దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. ప్రస్తుతం బనగానపల్లిలో కూడా చంద్రబాబు నాయుడు సభకు పోటెత్తారనే చెప్పవచ్చు. అక్కడ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన భారీ జన సమీకరణ జరిగింది. ఇరువైపులా భారీ ఎత్తున జనసందోహం కనపడుతుండటంతో ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయన్న చర్చ రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా జరుగుతోంది. వరలక్ష్మి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.